ఏంది కొండపైన ప్రసాదం, మహాప్రసాదం, లడ్డూలో ట్యాంకర్లో పైకి పోతాడు. ధర్మారెడ్డి గాడిదలు కాస్తున్నాడా? సుబ్బారెడ్డి గాడిదలు కాస్తున్నాడా? టికెట్లు అమ్ముకుంటున్నాడా? ఏళ్ళు నెయ్యి వస్తుంది తెలియదు వాళ్ళకి ఆ మాత్రం కొండపైకి. ఎంప్లాయీస్ లంచం తీసుకుని ఎంప్లాయీ కమిటీ అయిపోయాడంట. వీళ్ళు తెలిసి గమ్మునైపోయారంట. ధర్మారెడ్డికి అనుసైగలు తెలియకుండా కొండపైన కింద అలిపిరి టోల్గేట్ ₹2 టోల్గేట్ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. ₹2 టోల్గేట్ లెక్క చెప్పాల్సిన ధర్మారెడ్డికి నువ్వు ఇన్ని 100 కోట్లు స్కామ్ జరుగుతా అంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఈరోజు ఎందుకు ఎంప్లాయీని ఇరికిస్తారు? ప్రతిసారి టీటీడీ విషయంలో తిరుపతి ఉద్యోగస్తులు బలైపోతున్నారు తప్ప పైన నాయకులు, చైర్మన్లు, ఈఓలు వాళ్ళు వీళ్ళు సేఫ్గా జోన్లో పారిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ఎంప్లాయీస్ కూడా తెలుసుకోండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరంలా. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు. 2 ఏళ్ళు అయిపోతే 3 ఏళ్ళు అయిపోతే తర్వాత దొరికిపోయేది మీరే. అడ్డంగా బుక్ చేస్తారు మిమ్మల్ని. ఆ రోజు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ హయాంలో జరిగినప్పుడు ఆ రోజు ధర్మారెడ్డి చెప్పకపోతే ఎవరైతే ఆ సెక్షన్లో ఉంటారో ఆ సెక్షన్లో ఉన్న సంతకాలు పెడతారా? అసలు నీ చెక్ చేయరా? నీ చెక్ చేయకుండా పైకి పంపిస్తారా? ఎవరికి చెప్తారు కథలు? మీరు మీలాగా చదువులేని గొర్రెలు అనుకున్నారా జనాలు? ఇవన్నీ కాదు. అనవసరంగా ఎంప్లాయీని బలి చేయకండి. ఎంప్లాయీస్ అందరూ కూడా అలర్ట్గా ఉండి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ప్రతి చోట ఎవరినో కూడా తగిలిస్తూ ఉంటారు ఉద్యోగస్తుల్ని. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పందే మేము చేయలేదని చెప్పండి. తెలుస్తుంది జనాలకి. ఛార్జ్ షీట్లో పేరు లేదని చెప్పి సంబరపడుతున్నారు. అరే బాబు, పూర్తి ఛార్జ్ షీట్గా కాల. మీకు ఎవడు క్లీన్ చిట్ ఇచ్చాడు? క్లీన్ చిట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటుందా? క్లీన్ చిట్ ఎవడిస్తారు? ఇంకా ఇవ్వాలి. క్లీన్ చిట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతా అయిపోయిన కేసు అయ్యే చివరిలో 35-36 నిందులుగా పెట్టారు. ఇంకా చాలా ఉంది. ఇంకా పూర్తి కేసు విచారణ ఉంది. మీరు ఇప్పుడే మేము క్లీన్ చిట్టు, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ప్రెస్ మీట్లు పెట్టి మేము మంచోళ్ళు అయిపోయిన క్లీన్ చిట్ కుదరదు. ఇవన్నీ చివరిగా చెప్తున్నాం. దీనికంతా ప్రజలు మోసపోవద్దండి. ఇవన్నీ కూడా దొంగ గెటప్పులు, దొంగ సెటప్పులు. 10% జరిగిందని చెప్పి కూడా ఇచ్చిన రిపోర్ట్ చివరి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం. మీ అందరూ కాపీ పంపిస్తే అందరికీ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వచ్చి అందరికీ ఉంది. ఈ 2 మెన్షన్ చూడండి. చాట్ జీపీటీ చదువులాంటి వైసీపీ వాళ్ళ కోసం చాట్ జీపీటీ యాప్లో కొడితే వచ్చేస్తుంది. 4 పేజీలు వస్తుంది, చదువుకోండి. దీనిలో జంతువు కొవ్వు కలపందే, కల్తీ నెయ్యి తయారవదు, ఇలాంటి కెమికల్ నెయ్యి రాదు, ఇందులో 10% చేయొచ్చు, చేసినా పట్టుకోలేము, కళ్ళబెట్టలేము అని చేశాడు. క్లియర్ అయిపోయింది. ఇంకా ఆట బొమ్మ అవుట్ మీది. మీరు ఊరికే ఆటలాడితే కుదరదు. పాలు, నెయ్యి, ఇది నెయ్యి లాంటిది. నెయ్యి కూడా కాదు, కలితి. ఇది పామాయిలో ఏమాయిలో ఏమో తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.